ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ గ్రహస్థితుల్లో బుధుడు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో 2026 సంవత్సరంలో స్వక్షేత్రగతుడైనటువంటి ఈ యొక్క కన్యా రాశిలోకి వస్తున్నాడు, స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. అలాగే ఈ కుజుడు గురుడితో కలిసి సెప్టెంబర్ నెలలోనే మన కర్కాటక రాశిలో ఇద్దరు కలుస్తున్నారు. అంటే కుజుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళా మనకి శుక్రుడు చాలా డౌన్ అయిపోయి నేచపట్టేసి ఈ కన్యా రాశి నుంచి సెప్టెంబర్ 2026 సంవత్సరంలో తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క రవి సెప్టెంబర్ 17, 2026 సంవత్సరం నుంచి చక్కగా మనకి సింహరాశి నుంచి స్వక్షేత్రం నుంచి వెళ్ళిపోయి మనకి కన్యా రాశిలోకి వస్తున్నాడు. మరి దీనివల్ల మనకి ఏమిట్రా అంటే మనకి చాలా ఈ యొక్క బుధగ్రహం ముఖ్యంగా పునర్వసు 3వ పాదం, ఆ తర్వాత ఈ యొక్క ఆశ్లేష నక్షత్రాలు, అలాగే కన్యారాశి వాళ్ళు, వీళ్ళకి ఎవరికైతే జన్మకుండలిలో మనకి బుధుడు నేచపట్టి ఉన్నాడో అటువంటి వాళ్ళకందరికీ కూడా కొన్ని పరిణామాలు సంతరించుకుంటాయన్నమాట. ఆదాయ వ్యయాల మీదే మనం జాతకాన్ని చూసుకుంటూ ఉంటాం. ఆదాయాలు పెరిగినాయా, లేకపోతే మనకి ఈ యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇది మాత్రమే చూసుకుంటాం. శుభ్రంగా మన డైలీ హ్యాబిట్స్లో చక్కగా పుష్టికరమైనటువంటి తిండి తింటూ ఉంటాం. పిజ్జాలు, బర్గర్లు, ఆ తర్వాత తాగుడు, ఇలాంటి వ్యవహారాలు అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. ముఖ్యంగా ఎక్కువ ఆలోచన చేయడం, నరాల మీద స్ట్రెస్ పడడం, దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల మనం ఈ వీడియోలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మనకి బ్రెయిన్ మెమరీ లాస్ అనేటటువంటిది బుధుడు నేర్చపట్టడం వల్ల జరుగుతూ ఉంటుంది. శత్రుగ్రహాల యొక్క దీని ప్రభావం దాని మీద పడడం వల్ల, క్రూర గ్రహాల దృష్టి ఇవన్నీ ఉండడం వల్ల ఈ లాస్ ఏం చేస్తుందంటే ఇట్ రేంజెస్ ఫ్రమ్ మైల్డ్, చాలా తక్కువ నుంచి నార్మల్ ఏజ్ రిలేటెడ్ ఫర్గెట్ఫుల్నెస్ వచ్చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకం శక్తి తగ్గిపోతూ ఉంటుంది. జ్ఞాపకం శక్తి వయసుతోనే సంబంధం కాకుండా ఈ బుధగ్రహము మరి కుజుడితో కలిసి ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది మీ జీవితంలో. ఇవంతా కూడా మనకి బుధుడు కుజుడు ఇద్దరు కూడా ఎదురెదురుగా ఉన్నప్పుడు, లేకపోతే ఆ దృష్టి ఒకదాన్ని ఒకటి చూసుకున్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వస్తాయి. ఇవి సీరియస్ కండిషన్స్ లైక్ ఆల్జీమర్స్ డిజీజ్ రావడానికి, డెమెన్షియా వ్యాధి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి కామన్ రివర్సిబుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి మనకి. దాంట్లో హై స్ట్రెస్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. అందువల్ల స్ట్రెస్ పెట్టుకోకూడదు. ల్యాక్ ఆఫ్ స్లీప్, చాలామంది 12 గంటల దాకా పడుకోరు మీరు. డైలీ హ్యాబిట్స్, ఫోన్లు, యువత ముఖ్యంగా మరి అందరూ కూడా ఫోన్లు చూసుకుంటూ మరి రాత్రి 1 గంట దాకా ఉండడం, ఇలాగా ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల, వైటమిన్ B12 డెఫిషియన్సీ దానివల్ల కూడా, అలాగే కొన్ని సర్టెన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వాడడం వల్ల, అలాగే పర్మనెంట్ కాజెస్ ఉన్నాయి. మరి దీంట్లో ఇట్ ఇన్వాల్వ్స్ బ్రెయిన్ ట్రామా లేదా న్యూరో డీజెనరేటివ్ డిజీజ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం ఈ యొక్క గురుగ్రహం కర్కాటక రాశిలో ఉండడం వల్ల మనకు కొన్ని లైఫ్ స్టైల్ అండ్ మెడికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. క్రానిక్ స్ట్రెస్ అనేటటువంటిది చాలామందికి ఉంటుంది. యాంగ్జైటీ, ఓవర్ యాంగ్జైటీ, ఏం జరిగింది అంటూ ప్రతి వాళ్ళ విషయంలోకి డీప్గా ఎంక్వైరీ చేయడం, అడగడం, ఇలా చూస్తూ ఉంటాం మనం. సో అవన్నీ కూడా యాంగ్జైటీ, పూర్ స్లీప్ క్వాలిటీ, అలాగే లో వైటమిన్ B12 డెఫిషియన్సీ లెవెల్స్ ఉండడం వల్ల ఈ వ్యాధులన్నీ కూడా మతిమరుపు అనేటటువంటిది వచ్చేస్తుంది అనమాట. నరాల వీక్నెస్, ఓవర్ యాంగ్జైటీ, ఆతృత, ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో అనేటటువంటి ఆతృత, ఇలా. సో దీనికి
మెడికేషన్స్ ఏం తీసుకోవాలి, సెడేటివ్స్ తీసుకోవాలా, అలాగే యాంటీహిస్టామైన్స్ అండ్ యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుంటాము, అలాగే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ తీసుకుంటాం. ఇవి తీసుకున్నప్పటికీ కూడా గ్రహ స్థితిగతుల్లో మార్పులు రావాలి. ఆ మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఈ మందులు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే న్యూరలాజికల్ కండిషన్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. మరి తర్వాత కన్కషన్స్, ఆ తర్వాత స్ట్రోక్ ఒకటి, ఆల్జీమర్స్ డిజీజ్ ఒకటి, అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ డెమెన్షియా, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి అన్నమాట. సో న్యూరలాజికల్ కండిషన్స్ సరిగ్గా ఉంచుకోవాలి. అలాగే వార్నింగ్ సైన్స్ వస్తాయి మనకి కొన్ని. దాంట్లో ఏంటంటే ఫర్గెటింగ్, రీసెంట్గా నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, తెలుసుకున్నటువంటి లెర్న్డ్ ఇన్ఫర్మేషన్ని మర్చిపోవడము, లేదా ఇంపార్టెంట్ డేట్స్ని మర్చిపోవడము, అలాగే రిపీటింగ్ ద సేమ్ క్వశ్చన్స్, అడిగిందే అడుగుతూ ఉంటారు చాలామంది. అది చాదస్తం అనుకుంటాం, కాదు, అది వ్యాధి. డెమెన్షియా అనేటటువంటి వ్యాధిని చెప్పినా మనకి అర్థం కాదు. అలాగే ఆ స్టోరీస్ కూడా, చెప్పిన స్టోరీయే మళ్ళీ అడగడము, మళ్ళీ చెప్పించుకోవడము, ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఫెమిలియర్ ప్లేసెస్ని ఈజీగా గుర్తుపట్టాలి, వెళ్ళినటువంటి వీధిని. అది 100 సార్లు తిరిగినా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ దారేటు అని. సో గెటింగ్ లాస్ట్ ఇన్ ఫెమిలియర్ ప్లేసెస్లో మారిపోవడం, తప్పిపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. బుధగ్రహం సరిగ్గా లేకపోవడం లేదా కుజగ్రహం సరిగ్గా లేకపోవడం, ఇవి కారణాలు. అలాగే స్ట్రగ్లింగ్ విత్ బేసిక్ డైలీ టాస్క్స్, రొటీన్స్తో మనకి మెమరీ పవర్ లాస్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మనకి జాగ్రత్తగా ఇవన్నీ కూడా జరగాలి, సరిగ్గా సవ్యంగా ఉండాలి అంటే 4 గ్రహాల ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు 4 గ్రహాలు, కుజుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు నేర్చబట్టి. మరి అది చక్కగా గురుగ్రహంతో ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి, కర్కాటకంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల నీచభంగ రాజయోగం వచ్చింది. ఇటువంటి టైంలో మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. అలాగే మనం సాధనలోకి వచ్చినప్పుడు మనము ఇది సీరియస్గా తీసుకోం. దేవుడు సాధన చేస్తున్నానండి, నాకు రిజల్ట్స్ రావట్లేదండి, నాకు ఇల్లులు రావట్లేదండి, నాకు స్థలాలు రావట్లేదండి, ఇలాంటి భౌతికపరమైనటువంటి కోరికలనే మీరు కోరుకుంటూ ఉంటారు. నిజంగా మీకు అలాంటి భౌతికపరమైనటువంటి కోరికలు ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు ఈ 4 గ్రహాలు ఈ సెప్టెంబర్ నెలలో మారడం వల్ల సాధన అనేటటువంటిది బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ సాధన ఏమిటంటే భౌతిక లోకంలో, భువర్లోకంలో ఉన్నటువంటి యక్షిణి సాధనలు చేసుకోవాలి. అందువలన ఆ దుర్గాదేవే మనకి హయ్యర్ ఎనర్జీ, చాలా పెద్ద శక్తి, ఆదిపరాశక్తి ఆమె, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. మరి ఆ జగజ్జననీయే యక్షిణీమాత రూపంలో మనకి శివుడిని చూడండి, యక్షస్వరూపాయ జటాధరాయ అని అంటాం. శివుడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ, అలా యక్షస్వరూపాయ జటాధరాయ. కుబేరుని పూజ చేస్తాం. కుబేరుడు ఈ యక్షులకు రాజు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో 36 మంది అసిస్టెంట్స్, వాళ్ళే యక్షిణీ మాతలు. మరి ఆయన భార్య అయినటువంటి భద్రాదేవి, ఆమెనే కుబేరిని అని కూడా అంటాం. మరి ఈ సాధన వల్ల వీళ్ళంతా కూడా ప్రకృతికి ఆత్మ అయి ఉండడం వల్ల ఈ సాధన అనేటటువంటిది ఈ యొక్క రుగ్మతల నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. అలాగే మనకి సంపాదన, భౌతికపరంగా డబ్బు కావాలా, అప్పులు పోవాలి, ఆ తర్వాత సంపాదన కొత్తగా కావాలి, ఉద్యోగం పోయినటువంటి ఉద్యోగాలు లాస్ ఏమైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ రావాలి, లే ఆఫ్లు ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు, మరి ఆ లే ఆఫ్ల నుంచి మాకు కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ సాధన చేసుకోవాలి. ఆ విధంగా ఈ దుర్గాదేవే చక్కగా మనకి లోయర్ ఎనర్జీలో, మనకి భువర్లోకంలో దొరుకుతుంది. మనకు అందుబాటులో మనం భూలోకంలో ఉన్నాము. ఊర్ధ్వమైనటువంటి 7 లోకాలు, పై లోకాల్లో మొదటి లోకంలో మనం, ఊర్ధ్వలోకాలు అంటే ఉచ్చలోకాలు అన్నమాట ఇవి. కాబట్టి దే ఆర్ ఆల్ డెవలపింగ్ స్టేట్స్కి మనల్ని తీసుకెళ్ళేటటువంటిది. అలాగే చక్కగా మనల్ని ఈ యొక్క ఎవాల్వ్ అవ్వడానికి, ఎవల్యూషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి భూలోకంలో ఉన్న మనము తప్పకుండా మన అప్పుల బాధలు పోతాయి భువర్లోకంలో యక్షిణీ మాతలను పూజ చేయడం వల్ల. ఈ ట్రెజర్ ఏదైతే ఉందో నేచర్లో, దాని అంతటికీ కూడా అధిపతి, మరి అధీనం యక్షుడు ట్రెజరర్ ఆయన నేచర్కి, సంపదకి.
అవన్నీ కూడా యక్ష మహారాజు అధీనంలో ఉంటాయి. మరి యక్షిణీ మాతలు వాటిని సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి మనము దుర్గాదేవి అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇలా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. చాలా పెద్ద పోస్ట్ కాబట్టి, ఆది పరాశక్తి కాబట్టి. వీళ్ళంతా అటెండెన్స్ ఇమ్మీడియట్గా మనము పిఎంఓలో అలాగే సీఎంఓలో చిన్న చిన్న అటెండెంట్స్ని, స్టాఫ్ని, సబ్ స్టాఫ్ని మనం ఏ విధంగా అయితే ఈజీగా మనం రీచ్ అవ్వగలుగుతామో, కలవగలుగుతామో ఆ విధంగా మనం ఈ యక్షిణీ మాతల్ని వెంటనే మరి దుర్గాదేవికి అటెండెన్స్ కాబట్టి మనము ఈజీగా మనం వాళ్ళని రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి సాధన చేయండి దుర్గాదేవిది, అలాగే యక్షిణీమాత సాధన చేయండి తప్పకుండా. ఆ యక్షిణీమాతే దుర్గాదేవి అని తెలుసుకోండి. ఈ అణువణువులోనూ కూడా పరమేశ్వరి ఉంటుంది. అందువలన సాధన చేసినప్పుడు ఒక రాయి అయినా సరే మనకి రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ భక్తి, శ్రద్ధ, సబూరి ఇవన్నీ కూడా ముఖ్యం అనమాట. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఈ సాధనను మనం చేసుకోవడం వల్ల మనకి చక్కగా 12 రాశుల మీద దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఎవరైనా సాధన నేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా నన్ను మీరు సంప్రదించవచ్చు. సంప్రదించేటప్పుడు మేము వాళ్ళ వీడియోలు చూసామండి, వీళ్ళ వీడియోలు చూసామండి, యక్షిణీమాతను దెయ్యం అన్నారండి, ఈ పిచ్చి పిచ్చి అని నాకేం చెప్పొద్దు. అవన్నీ కూడా వాళ్ళ యక్షిణి ఉపాసకులు కారు. వాళ్ళు యక్షిణి ఉపాసనలో సిద్ధి పొందినటువంటి వాడిని నేను. అసలు కెమెరాల ముందుకు వచ్చి నేను యక్షిణిని పూజ చేస్తానంటేనే భయపడేవాళ్ళు. యక్షిణి పేరు చెప్తేనే అందరు కూడా భయపడేటటువంటి వాళ్ళు. వాళ్ళ యక్షిణీల గురించి పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంటే మీరు చూసి మీ మెదడుని కన్ఫ్యూజ్ చేసుకొని మళ్ళీ అట్లాంటి నాన్సెన్స్ అంతా కూడా నాకేం చెప్పొద్దు. దోస్ హు ఆర్ వెరీ మచ్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ యువర్ లైఫ్, టు చేంజ్ యువర్ ఫేట్ అండ్ టు డూ యక్షిణీ సాధన, వీళ్ళు డైరెక్ట్గా నన్ను కన్సల్ట్ చేసి మీ జాతకాలు మార్చుకోండి. ఒక్కొక్క రాశి వారీగా ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియోలో. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలని చాలామందికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్వతంత్ర వృత్తులు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారందరూ కూడా సంకల్ప బలము అనేటటువంటిది చాలా దృఢంగా ఈ రాశి వాళ్ళకి కుదురుతుంది ఇప్పుడు ఈ నెలలో. అలాగే ఈ ఆదాయాలు బాగా పెరుగుతాయి. కొత్తగా కారులు తీసుకొని చక్కగా మా దీపు స్టార్ లాగా ఊబర్ లేకపోతే ఎక్కడో చోట కారు ఎంగేజ్ చేసి స్వతంత్ర వృత్తితో నిలబడినటువంటి ఏకైక మనగాడు మా దీపు స్టార్. ఆ విధంగా మీరు కూడా మీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి, కోపం కూడా అధికంగా ఉంటుంది, ఆలోచన సరళిలో చాలా మార్పులు వస్తాయన్నమాట. అంటే మనం ఏదో ఒకటి సాధించాలనేటటువంటి పట్టుదల బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 2 తర్వాత ఈ యొక్క రవి కన్యారాశిలోకి వచ్చినటువంటి కారణంగా ప్రభుత్వాల నుంచి మీకు రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, స్కాలర్షిప్లు కానీ విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసినటువంటి వాళ్ళకు బిల్స్ రాకుండా ఆగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఈ యొక్క బిల్స్ అన్నీ కూడా వచ్చేయడం అన్నీ జరుగుతాయి. అండ్ ఆఫీసర్లు దొరకడమే ఆలస్యం. సో ఈ రకంగా మనకి వ్యాపారాలు, ఐరన్ బిజినెస్లు, రాగి ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మనకి కలిసి వస్తాయి. బంగారం షాపులు, పాడి పరిశ్రమ, పాల బిజినెస్లు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా లాభంలో ఉంటారు. అలాగే రైతులకు కూడా మంచి పంటలు, కమర్షియల్ క్రాప్స్ వేసి మంచి పంటను తీయడం వల్ల వీళ్ళందరికీ కూడా చక్కగా మనకి ఈ యొక్క అప్పులు బాధలు దాని నుంచి రైతులు బయటపడతారు. ఆ విధంగా మనం చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటంటే, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ధన యక్షిణి ఉపాసన మీరు చేయండి. అమ్మవారి యక్షిణి మంత్రాన్ని తీసుకొని చక్కగా మంత్రజపం చేయండి. లేదా శనీశ్వరుని యొక్క పూజలు చేసుకోండి. శని జపము, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టుని మనం చక్కగా వేసుకొని రావి చెట్టుకి చక్కగా ఆ యొక్క తులసి చెట్టుని పెంచినట్టుగా ఆ యొక్క రావి చెట్టుకు మనం పూజలు చేసుకుంటూ చక్కగా ఈ యొక్క గురుచరిత్ర పారాయణ ఇలాంటివన్నీ కూడా చదువుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ జాతకాలను మార్చుకోవచ్చు. శుభమస్తు.